పాపం కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరికి ఒక్కో బాధ. నిధులు లేవు, ఏదైనా పని చేద్దామంటే ప్రభుత్వం రూపాయి ఇవ్వదు. పెళ్లిళ్లకు, చావులకు, బర్త్డేలకు వెళ్లడమే మా పనైంది అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చేశారు కదా. ఈయనొక్కరే కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు పాపం కక్కలేక మింగలేక అన్నట్టు ప్రభుత్వం నుంచి నిధులు రాక, నియోజకవర్గంలో ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ బాధ ఒకటైతే, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కాంగ్రెస్ నాయకుడి బాధ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. కామారెడ్డి జిల్లా సదాశివనగర్కు చెందిన ఈ నాయకుడి పేరు ఈర్షదుద్దీన్. సిడిసి చైర్మన్ కూడా. ఈయన కాంగ్రెస్ కోసం చాలా కష్టపడ్డారు. ధర్నాలు, రాస్తారోకోలు, గొడవలు, ఇలా పార్టీ కోసం అన్ని రకాలుగా కష్టపడ్డారు. మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చాలా సంతోషించారు కూడా. పార్టీ కోసం అంత కష్టపడిన ఈర్షదుద్దీన్కు పెద్ద బాధనే వచ్చింది. ఆయన సోదరి 2024లో జరిగిన ఒక రోడ్ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది. తీవ్ర గాయాలు కావడంతో ఆమె ప్రాణం కాపాడలేకపోయారు డాక్టర్లు. అయితే ట్రీట్మెంట్కు మాత్రం 32 లక్షల రూపాయలు బిల్ అయింది. సరే, ఎలాగోలా సోదరి కోసం ఇర్షదుద్దీన్ అక్కడ ఇక్కడ అప్పు చేసి ఆ డబ్బులైతే కట్టేశారు. ఎలాగూ మన ప్రభుత్వమే కదా అని సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. 32 లక్షల రూపాయలు ఖర్చయిందని ఆధారాలు కూడా సమర్పించారు. కానీ సీఎం సహాయ నిధి నుంచి ఎంత వచ్చాయో తెలుసా? గెస్ చేయండి చూద్దాం. కష్టమా? అయితే నేనే చెప్తా వినండి. అక్షరాల 60,000 రూపాయలు. ఏంటి, షాక్ అయ్యారా? ఎగ్జాక్ట్లీ 60,000 రూపీస్ చెక్ రావడంతో ఆయన మనకంటే ఎక్కువ షాక్ అయ్యారు. ఏంటి, 32 లక్షలు ఖర్చు పెడితే 60,000 ఇస్తారా? ఇప్పుడు నేను దీన్ని ఏం చేసుకోవాలి అని కోపంతో ఆ చెక్కును కూడా పరపరా చింపేశారు. పార్టీ కోసం కష్టపడితే ముష్టేస్తారా అని పార్టీని ఏకి పారేస్తూ చెక్కును చించి అవతల పారేశారు. ఇదండి కాంగ్రెస్ నేతల దీనస్థితి. పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదంటారా? అంతేలేండి, అంతకంటే ఏం చేస్తాం.